ఓం శ్రీ మాత్రే నమః. మనం ప్రతిరోజు అనేక పనులు, కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటాం. అయితే మనం ఇంట్లోంచి ఏ పని మీదైనా సరే బయటకు వెళ్ళే ప్రతిసారి ఒక చిన్న శ్లోకాన్ని చదువుకొని మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. ఆ శ్లోకం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోకం యొక్క భావం: లక్ష్మణస్వామితో కలిసి ఉన్న శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం, జనకసుత అయిన సీతామాతకు నమస్కారం, శివునికి నమస్కారం, ఇంద్రునికి, యమునికి, వాయుదేవునకు నమస్కారం, చంద్రునికి, సూర్యునికి, మరుద్దేవతలకు నమస్కారం, మా గురుదేవులకు నమస్కారం. చూశారా, ఒక్క శ్లోకం ద్వారా మనం ఎంతమందిని ప్రసన్నం చేసుకుంటున్నామో. కాబట్టి వీలైతే మీరు కూడా ప్రయత్నించండి. ఓం శ్రీ గురుభ్యో నమః.